తక్కువ ఖర్చు అధిక దిగుబడి అంటారు. నిలువునా బోల్తా కొట్టిస్తారు. పక్క రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి అంటగడతారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా సాగే నకిలీ లీలలు. ఇక్కడ మరో విషయం ఏంటంటే పోలీసులు నిఘా పెంచినా మోసగాళ్లకు అడ్డుకట్ట పడకపోవడం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు రైతుల కొంప ముంచుతున్నాయి. సీజన్ కంటే ముందే చాప కింద నీరులా విత్తనాల తరలింపు సాగిపోతోంది. రాత్రి పగలు అన్న తేడా లేదు. ఇలా అలానే అనేది లేకుండా ఎలా వీలైతే అలా ఏపీ నుంచి తెలంగాణకు నిషేధిత పత్తి విత్తనాలు రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. అలా తెలంగాణలోని చివరి ప్రాంతమైన కొమురం భీం, మంచిర్యాల జిల్లాలకు చేర్చుతున్నారు. ఏటా క్వింటాళ్ల కొద్దీ గుజరాత్, మహారాష్ట్ర, ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఫేక్ కాటన్ సీడ్స్ తీసుకొచ్చి రైతులు నడ్డి విరుస్తున్నారు. దీనికి చాలా చోట్ల వివిధ శాఖల సహకారంతో సైతం ఇల్లీగల్ దందా జోరుగా సాగించారు. గతంలో అయితే ఈ రెండు జిల్లాల్లో కోట్ల రూపాయల ఫేక్ సీడ్స్ వ్యాపారం జరిగినట్లు తేలింది. తాజాగా మంచిర్యాల జిల్లా తాండూరులో 150 కిలోల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. ఇవి కర్నూలు నుంచి గుంటుపల్లి శ్రీనివాస్ వద్ద కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు తేలింది. మరో విషయం ఏంటంటే ఈ దందా సాగిస్తున్నది ఓ గవర్నమెంట్ టీచర్. గతంలో ఇదే వ్యాపారం చేస్తూ ఉండడంతో పోలీసులు పట్టుకుని పీడీ యాక్ట్ నమోదు చేసినా మార్పు రాలేదు. మరోవైపు ఈ దందా వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు తేలింది. రైతుల ఉసురు పోసుకుని పాపపు కాసులు మూటగట్టుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. తాండూరు మండలంలో ఓ వ్యాపారి నకిలీ విత్తనాలు అంటగడుతూ పట్టుబడ్డాడు. లక్షలు ఖర్చు పెట్టి చట్టానికి దొరకకుండా ఎమ్మెల్యే సిఫార్సు చేయించుకుని బయటపడ్డాడు. 1 క్వింటన్నర నకిలీ పత్తి విత్తనాలని పట్టుకోవడం జరిగింది. ఒక 3 వ్యక్తులు ఆటోలో నకిలీ పత్తి విత్తనాలను తీసుకొని వెళ్తున్న సమాచారం మేరకు నిన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా ఒక అతను పూసా సుబ్బారావు, 48 ఇయర్స్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇతను ప్రధాన నిందితుడు. ఇతను 2019 నుంచి ఈ నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తుంటాడు. కొమురం భీం జిల్లాలో కూడా దాడుల్లో భారీగా పత్తి విత్తనాలు బయటపడ్డాయి. వీటిని గుజరాత్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయించేందుకు ప్రయత్నించినట్లు తేలింది. ఈ కేసులో 2 అరెస్టు చేశారు. నకిలీ పత్తి విత్తనాలు వాడటం వల్ల భూమి సారం కోల్పోయి రానున్న రోజుల్లో పంట దిగుబడి పూర్తిగా పడిపోతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది. రైతులు ఎవరైనా గ్రామాలలో లూజు విత్తనాలు అమ్మినట్లయితే, తర్వాత ప్రభుత్వ అనుమతి లేనటువంటి గ్లైసిన్ విత్తనాలు అమ్ముతున్నట్లయితే వారి పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. వారి యొక్క సమాచారాన్ని మాకు చేరవేసినట్లయితే వాటిపై మేము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్లైసిన్ విత్తనాలు సాగు చేయడం వలన పర్యావరణం కాలుష్యమే కాకుండా రైతులకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, తాండూర్, కోటపల్లి, వేమనపల్లి, చెన్నూర్, కన్నేపల్లి, భీమారం, భీమినితో పాటు పలు మండలాల్లో ఏటా ఫేక్ సీడ్స్ ముఠాల మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో పోలీసులకు చిక్కకుండా ఉల్లి, నిత్యావసరాల సరుకుల మాటున ఈ దందాను సాగించారు. అయితే ఈ విత్తనాలు రైతుల వద్దకు చేరాక కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే నకిలీ విత్తనాల పేరుతో ఈరోజు అమాయక రైతులను మోసం చేసేటటువంటి మూటలు జిల్లాలో పెరిగేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గత సంవత్సరంలో ఇదే మూటగా ఏర్పడి జిల్లాలో అమాయక రైతులని నిలువున ముంచినటువంటి పరిస్థితి ఉంది. ఇటు పోలీసుల తనిఖీల్లో కూడా డ్రైవర్లు, కొంతమంది అమాయకులు దొరుకుతున్నారు. కానీ తెర వెనుక నుంచి నడిపిస్తున్న దొరల్లో దొంగలు మాత్రం తప్పించుకుంటున్నారు. అలాంటి వారి భరతం పట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.